ఎపిసోడ్లో మనము టైమ్ అండ్ వర్క్ చాప్టర్ డిస్కస్ చేద్దాం. బేసిక్గా మనము లెక్కలు స్టార్ట్ చేసే ముందు ఎజంప్షన్స్ మనము ఏ వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి ఇవి మనము ఒకసారి డిస్కస్ చేసుకుంటూ లెక్కల్లోకి వెళ్దాం. టైమ్ అండ్ వర్క్ అనగానే కొంతమంది ఎంప్లాయీస్ కానీ వర్కర్స్ కానీ ఎవరైనా కానీ ఇప్పుడు వాళ్ళకు ఒక వర్క్ చేయడానికి మనం ఒక టార్గెట్ ఇచ్చి ఈ మొత్తం ఇక్కడ ఉన్న కుర్చీలన్నీ తీసుకెళ్ళి బయట పెట్టాలి, మీకు ఒక 10 hours టైం ఇస్తున్నాను అంటే వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా 9 hours నిద్రపోతారు, లాస్ట్ 1 hourలో అన్నీ తీసుకెళ్ళి ధనాదన్ మార్చేస్తూ ఉంటారు. ఈ టైమ్ అండ్ వర్క్ చాప్టర్లో మనం అది తీసుకోకుండా మనం ఏం తీసుకుంటామంటే ఎవ్రీ 1 hour వాళ్ళు ఎంత వర్క్ చేస్తారో అంతే వర్క్ చేస్తారని ఒక ఎజంప్షన్ చేస్తాం. అంటే బేసిక్గా ఒక 10 daysలో వర్క్ కంప్లీట్ అవుతుందంటే ఎవ్రీడే సేమ్ వర్క్ అవుతుంది అని మనం ఒక ఎజంప్షన్ ఇందులో చేసుకుంటాం. బేసిక్గా ఇప్పుడు ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, బి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏ వర్క్ చేసేది 5 daysలో చేస్తాడు, బి వర్క్ చేసేది 10 daysలో చేస్తాడు. ఇద్దరు కలిస్తే ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు. అంటే ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఇద్దరు వ్యక్తులు కలిస్తే చాలా బాగా పనిచేస్తారు. ఒక్కొక్కసారి ఏమైందంటే ఇద్దరు వ్యక్తులు కలిస్తే పని చేసేది కూడా పనిచేయరు. అవన్నీ మనం లెక్కలలో తీసుకోకుండా ఎన్ని రోజుల్లో అయితే వాడు వర్క్ చేస్తాడో అదే ప్రపోర్షన్లో మనం వర్క్ కంప్లీట్ చేస్తాడు అని ఒక పాయింట్ మనం ఇందులో ఎజంప్షన్ చేసుకుంటాం. వర్క్ అనేది ఏదైనా కావచ్చు, వాడికి ఒకసారి స్పెసిఫై చేయొచ్చు, ఒకసారి స్పెసిఫై చేయకపోవచ్చు. ఆ వర్క్ చేసేటప్పుడు మనం ఒక పాయింట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది వర్క్. 5 daysలో అంటే ఎవ్రీడే 1/5 వర్క్ చేస్తాడు వాడు, ఇది మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఈ వర్క్ చేసేటప్పుడు మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏమవుతుందంటే 2 రోజులు వర్క్ చేస్తాడు, వాడు తర్వాత వెళ్ళిపోతాడు, కనబడకుండా వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంకొక వర్కర్ని తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ వర్కర్ వచ్చిన అతను ముందున్న అతని కంటే ఎక్కువ ఎఫిషియెంట్ కావచ్చు, లేకపోతే తక్కువ ఎఫిషియెంట్ కావచ్చు. ఎక్కువ ఎఫిషియెంట్ అయితే మనకు డేస్ తక్కువ అయితే, తక్కువ ఎఫిషియెంట్ అయితే మోర్ డేస్ పడతాయి. ఇప్పుడు ముందు వర్క్ చేసిన అతను కొన్ని రోజుల తర్వాత వచ్చి నేను వర్క్ చేసిన దానికి నాకు పేమెంట్ ఇవ్వండి అంటాడు. ఈ తర్వాత వచ్చిన అతను నేను ఫాస్ట్గా పని చేసినా కానీ నెంబర్ ఆఫ్ డేస్ తక్కువైనా కానీ నేను ఎక్కువ వర్క్ చేశాను కాబట్టి నాకు ఎక్కువ పేమెంట్ రావాలి. ఇది ఒక డిస్కషన్ అనేది వస్తూ ఉంటుంది. దీంట్లో మనం ఏం చేసుకుంటామంటే వాళ్ళు ఎంతైతే వర్క్ పర్ డే చేయగలుగుతారో ఆ 1 day వర్క్ రేషియో ప్రకారం వాళ్ళ వేజెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇది రెండొక ఆస్పెక్ట్. అంటే మనీ ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే వాడు చేసిన వర్క్ని బట్టే మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇది సెకండ్ కాన్సెప్ట్. థర్డ్ ఏంటంటే రకరకాలుగా వర్కర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఒకటి 2 రోజులు వర్క్ చేస్తాడు, ఒకటి 2 రోజుల తర్వాత ఇంకోటి వస్తాడు, లేదా ఒక రోజు ఏం వర్క్ జరగదు మళ్ళీ ఇంకోటి వస్తాడు, లేదా ఒక రోజు పని చేస్తాడు, నెక్స్ట్ డే పని చేయడం, మళ్ళీ 3rd day పని చేస్తాడు. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వర్క్ రిలేటెడ్ ఉంటాయి. ఏదైనా కూడా టోటల్ వర్క్ని మనం ఒక సింగిల్ యూనిట్ వర్క్ లాగా తీసుకుని దాని ప్రకారం మనం క్వశ్చన్ చేస్తూ వెళ్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక 10 daysలో వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. అంటే ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days, B can do a work in say 18 days. So A and B can do the work in how many days? ఇది క్వశ్చన్. అంటే A can do a work in 10 days అంటే A 10 రోజుల్లో వర్క్ చేస్తున్నాడు. A can do in 1 day. వన్ బై 10 అవుతుంది. అట్లాగే B can do in 18 days అంటే B in 1 day is equal to 1/18. ఇది బీది వచ్చింది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఏ అండ్ బి ఇన్ 1 day ఎంత అవుతుంది? A ప్లస్ బి ఇన్ 1 day 1/10 ప్లస్ 1/18 ఇది మనకు వస్తుంది. రెండింటిది ఎల్సిఎం తీసుకుంటాం. సే 90 ఇస్ ద ఎల్సిఎం. సో 9 ప్లస్ 5 14/90. 14/90. సో ఏ అండ్ బి 1 dayలో 14/90 వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు. సో టోటల్ వర్క్ ఎన్ని రోజులు కావాలంటే దీని రెసిప్రోకల్ తీసుకుంటే 90/14 days మనకు పడుతుంది. మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్లలో ఆన్సరు ఇంటిజర్ రావాల్సిన అవసరం లేదు, ఆన్సర్ ఫ్రాక్షన్లోనే వస్తాయి. అంటే ఒక రోజు ఒక వర్క్ కంప్లీట్ మొదలు పెడితే మొత్తం ఫుల్ డేలోనే వర్క్ కంప్లీట్ కావాలని ఏం లేదు, అంటే పార్ట్లో కూడా వర్క్ కంప్లీట్ కావచ్చు. ఇది బేసిక్గా ఒక కాన్సెప్ట్. నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని పడతాయి అనేది వాళ్ళ వర్కింగ్ కెపాసిటీ బట్టే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్
వీళ్ళిద్దరికి మధ్యలో కొంత అమౌంట్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం వీళ్ళు వర్క్ చేసినందుకు. అంటే వీళ్ళ 1 డే కెపాసిటీ ఎంత 1/10:1/18 మనం ఈ రకంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే 18:10 అంటే 9:5 అంటే 14 రూపీస్ కనుక మనం అమౌంట్ వీళ్ళకి ఇస్తే ఏ 9 రూపీస్ తీసుకుంటాడు, బి 5 రూపీస్ తీసుకుంటాడు. అంటే దీంట్లో ఏమొస్తుందంటే నంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై ఏ ఇస్ 10 days, నంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై బి ఇస్ 18 days. అంటే ఎవరు ఎక్కువగా ఎఫిషియెంట్ ఉన్నారు వాడికి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. అంటే వాడు తక్కువ డేస్ పని చేసినా ఎక్కువ అవుట్పుట్ ఇస్తున్నాడు కాబట్టి వాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాడు 1 day కెపాసిటీస్ బట్టే మనం వేజెస్ డివైడ్ చేస్తున్నాం. ఇది కాన్సెప్ట్. దీని బేసిస్ మీదనే మనం లెక్కలు చేస్తూ ఉంటాం. మనము కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. 15 men take 60 days to complete a job. Find the time taken by 45 men to complete the job. అంటే 15 మంది 60 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. 45 మెంబర్స్ కనుక అయితే ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తారు? ఇది లెక్క బేసిక్గా. అంటే 15 men take 60 days అంటే మెన్ డేస్ వర్క్ ఒకటే కాబట్టి దాన్ని మనం వేయలేదు. 45 men take how many days? 15 men take how many days? 60 days. So 45 men take how many days? ఇది క్వశ్చన్. ఇందులో మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 15 మందికి 60 రోజులు పడితే 45 మందికి తక్కువ రోజులు పడుతుందా ఎక్కువ రోజులు పడుతుందా ఇది మనం డిస్కస్ చేయాలి. అంటే మనం కంపారిజన్ ఎప్పుడు క్వశ్చన్ మార్క్తో కంపేర్ చేసుకోవాలి. క్వశ్చన్ మార్క్ అంటే డేస్. 15 men 60 days అంటే 15 మంది పని చేస్తే 60 రోజులు పడుతుంది. అంటే 45 మంది పని చేస్తే ఎక్కువ రోజులు పడుతుందా తక్కువ రోజులు పడుతుందా అది మనం చూసుకోవాలి. అంటే 45 men వర్క్ చేస్తే మనకు తక్కువ రోజులు పడుతుంది. అంటే మనం రాసుకునేది 15/45 అంటే ఫ్రాక్షన్ ఎప్పుడు <1 ఉండాలి. ఇప్పుడు సపోజ్ 45 బదులు నేను ఒక 10 men ఇచ్చిన అనుకుందాం. అంటే 15 men 16 days చేస్తే 10 men విల్ టేక్ మోర్ డేస్ అంటే ఏంటి 15/10 వస్తుంది. అప్పుడు ఇది మేజర్గా కాన్సెప్ట్ దీంట్లో. అంటే ఇప్పుడు మనం 15/45 వేసిన తర్వాత ఇంకొక అన్నోన్ ఒక 60 ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా మల్టిప్లై చేసుకోండి. అంటే 15 4s అండ్ 15 3s అండ్ 3 20s అంటే 20 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇది కాన్సెప్ట్. దీంట్లో మనం క్లియర్గా అర్థం చేసుకుంటే 15 మంది 60 రోజులు తీసుకుంటున్నారు, 45 మంది ఎన్ని రోజులు తీసుకుంటారు. అంటే మామూలుగా మనం కామన్ సెన్స్ ప్రకారంగా ఆలోచించినా కూడా 3 times ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి టైం టేకెన్ 1/3 కావాలి. అట్లా కాకుండా మనం డైరెక్ట్గా కాన్సెప్ట్ ప్రపోర్షన్ ప్రకారం మనం చేస్తూ ఉంటే 15 men take 60 days, 45 men take will more days or less days ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాము. మనకి ఆటోమేటిక్గా లెస్ డేస్ వస్తుంది కాబట్టి లెస్ బై మోర్ 15/45 into 60 ఈజ్ ఈక్వల్ టు మనకు ఆన్సర్ 20 days వచ్చింది. ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. 18 men take 20 days to complete a job working 12 hours a day. ఇక్కడ అవర్స్ ఇంకో కన్స్టెంట్ వచ్చింది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై 15 men will take to complete if they work for 9 hours a day. ఇప్పుడు దీంట్లో మనం ఉన్న క్వాంటిటీస్ అని రాసుకుంటే మెన్ను డేసు అవర్స్. ఓకే, దీంట్లో ఫస్ట్ హౌ మెనీ మెన్ 18 men టేక్ 20 days వర్కింగ్ అవర్స్ ఎంత 12. నెక్స్ట్ ఏంటి ఫైండ్ ద నెంబర్ టేకెన్ బై 15 men రైట్ 9 hours a day అండ్ ఇది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు దీంట్లో మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్వశ్చన్ మార్క్తో కంపేర్ చేస్తున్నాం మనం. 18 ఇది ఇప్పుడు మనం ఇది కంపేర్ చేసేటప్పుడు అవర్స్ మనం మూసేయచ్చు, అవర్స్ని కంపేర్ చేయొద్దు. 18 men take 20 days, 15 men take more days or less days. అంటే ఇప్పుడు 18 మంది 20 రోజులు తీసుకుంటారంటే 15 మంది పని చేస్తే ఎక్కువ రోజులు తీసుకుంటారా తక్కువ రోజులు తీసుకుంటారా? ఆటోమేటిక్గా తక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ రోజులు తీసుకోవాలి. అంటే ఏమవుతుంది ఫ్రాక్షన్ మోర్ దాన్ 1 18/15 రావాలి. నెక్స్ట్ 12 hours పని చేస్తే 20 days పడుతుంది. అంటే 9 hours పని చేస్తే ఎక్కువ రోజులు పడుతుందా తక్కువ రోజులు పడుతుందా? అంటే ఆటోమేటిక్గా తక్కువ గంటలు పని చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రోజులు పట్టాలి. అంటే ఇంటూ 12/9 ఇంటూ 20 అంతే. ఇదే క్యాలిక్యులేషన్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను నేను. ఇందులో సింపుల్ కాన్సెప్ట్ ఇది. మెన్ను డేసు అవర్స్ ఫస్ట్ ఎంత ఇచ్చిండు 18 men 20 days అండ్ 12 hours a day. నెక్స్ట్ 15 men 9 hours ఎన్ని రోజులు. ఇప్పుడు 18 men టేక్ 20 hours 20 days, 15 men ఎక్కువ రోజులు తీసుకుంటారా తక్కువ రోజులు తీసుకుంటారా? అంటే డెఫినెట్గా ఎక్కువ రోజులు తీసుకోవాల్సింది ఎందుకంటే మంది తక్కువ ఉన్నారు కాబట్టి. అంటే 18/15 ఇంటూ 12 hours పని చేస్తే మనకి 20 days పడుతుంది. 9 hours పని చేస్తే ఎక్కువ రోజులు పట్టాలా తక్కువ రోజులు పట్టాలా? ఆటోమేటిక్గా ఎక్కువ రోజులు పట్టాలి. అంటే ఏంటి 12/9. అంటే ఆ ఫ్రాక్షనల్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1 చెక్ చేసుకోవాలి అంతే.
ఇంటూ 20. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 3 5s 3 6 5 4s 3 2s 3 2s 3 3s 3 4s అంటే 4 into 4 16 16 into 32. సో 32 days is required to complete the work. ఇప్పుడు దీని క్యాలిక్యులేషన్ ఒకసారి చూడండి. 18/15 into 12/9 into 20 దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు 32 days ఆన్సర్ వస్తుంది. ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ 20 men take 10 days to complete a work working 12 hours a day. Find the number of men required to complete a job twice as large in 30 days working 8 hours. అంటే దీంట్లో వర్క్ కూడా ఒక కన్స్ట్రెయింట్ వచ్చింది. ఇప్పుడు మనకు దీంట్లో రాసేది ఏంటంటే మనకి మెన్ ఫస్ట్ మెన్, తర్వాత డేస్, నెక్స్ట్ వర్కింగ్ అవర్స్ అంటే అవర్స్, నెక్స్ట్ వర్క్. 4 వేరియబుల్స్ వచ్చినాయి దీంట్లో. 20 men టేక్ హౌ మెనీ డేస్ 10 days, వర్కింగ్ అవర్స్ ఎంత 12 hours, వర్క్ ఎంత 1. ఇది మనం ఇచ్చేసినాం. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మెన్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఎ జాబ్ ట్వైస్ యాజ్ లార్జ్ అంటే వర్క్ 2 times అవుతుంది, రైట్. డేస్ ఎంత 30, వర్కింగ్ అవర్స్ ఎన్ని ఉన్నాయి 8 hours. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఎక్కడ వచ్చింది, మెన్ దగ్గర వచ్చింది క్వశ్చన్ మార్క్. అంటే 20 men take 10 days to complete one work working 12 hours a day. Now how many men are required to complete the work in 30 days working 8 hours a day and double the work అంటే వర్క్ డబుల్ ఉంది. ఇప్పుడు మనం ఒక్కొక్క వేరియబుల్ని ఒక్కొక్క కన్స్ట్రెయింట్ని క్వశ్చన్ మార్క్తో కంపేర్ చేసుకుంటాం. ఫస్ట్ డేస్ కంపేర్ చేస్తున్నాం. 10 daysలో కావాలంటే మనకి 20 men కావాలి. వర్క్ 10 daysలో కంప్లీట్ కావాలంటే 20 men కావాలి. 30 daysలో కంప్లీట్ చేయాలంటే యూ రిక్వైర్ మోర్ మెన్ ఆర్ లెస్ మెన్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ ఉన్నాయి అంటే మంది తక్కువైనా సరిపోతుంది. అంటే ఏం కావాలి 10/30. ఇది మీరు చూసుకోండి, ఫ్రాక్షన్ <<1 వస్తుంది. నెక్స్ట్ 12 hours వర్క్ చేస్తే 20 men కావాలి. 8 hours వర్క్ చేస్తే మీకు మోర్ మెన్ కావాలి. అంటే ఏంటి, తక్కువ గంటలు అవుతున్నాయి కాబట్టి ఎక్కువ మంది కావాలి అంటే 12/8. 1 వర్క్కి 20 కావాలంటే 2 వర్క్కి ఎక్కువ కావాలి అంటే ఎంత 2/1 into 20. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాం, మీరు చెక్ చేయండి. 20 men 10 days 12 hours 1 work. How many men 30 days 8 hours twice the work. ఇప్పుడు దీని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫస్ట్ మనం కంపేర్ చేసేది ఏంటంటే డేస్ని కంపేర్ చేస్తున్నాం. మెన్ దగ్గర క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి 10 daysలో కంప్లీట్ కావాలంటే 20 men, 30 daysలో కావాలంటే డేస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మెన్ తక్కువ అవుతారు అంటే 10/30. నెక్స్ట్ 12 hours వర్క్ చేస్తే మనకి 20 men కావాలి. 8 hours వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మనకు మోర్ మెన్ కావాలి అంటే 12/8 మోర్ బై లెస్. నెక్స్ట్ 1 వర్క్కి 20 men అంటే 2 వర్క్కి మోర్ మెన్ కావాలి అంటే 2/1 into 20. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 10 3s 3 4s 4 2s 2 2 క్యాన్సిల్ అయిపోయింది ఈజ్ ఈక్వల్ టు 20. మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 3 3 4s 4 2s 2 2 క్యాన్సిల్ అయిపోయింది ఈజ్ ఈక్వల్ టు మనకి 20. అంటే ఇక్కడ ఏమవుతుందంటే డేస్ పెరిగినాయి, వర్క్ పెరిగింది, మెన్ మటుకు అంతే అవసరం ఉంది. ఎందుకంటే డేస్ పెరిగినాయి కాబట్టి అవర్స్ తక్కువైనా వర్క్ డబల్ అయినా మనకు సరిపోతుంది. అంటే ద ఆన్సర్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ ఈస్ వాట్ 20 men ఆర్ రిక్వైర్డ్. ఇది ఆన్సర్, మీరు వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం. A and B కెన్ కంప్లీట్ ఎ జాబ్ ఇన్ 10 days and 12 days రెస్పెక్టివ్లీ. అంటే A and B అంటే A ఒక 10 రోజులు చేస్తే B 12 daysలో చేస్తాడు రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై బోత్ టు కంప్లీట్ ద వర్క్ టుగెదర్. అంటే A in 1 day ఎంత అవుతుంది మనకి 1/12. A in 1 day, A is in 10 days అంటే 1/10. B in 1 day 1/12. A plus B in 1 day 1/10 plus 1/12. 1/10 plus 1/12. LCM తీసుకుంటే ఎంత వస్తుంది 60. 6 plus 5 11/60. సో A and B in 1 day 11/60. A and B టుగెదర్ కావాలంటే 60/11 అంటే 5/11 డేస్. సింపుల్ కాన్సెప్ట్, అంటే స్ట్రెయిట్ కాన్సెప్ట్ ఇది. అంటే A in 1 day
B in 1 day మనం క్యాలిక్యులేట్ చేసినాం, A plus B in 1 day క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 1/10 plus 1/12 LCM తీసుకుంటే 60 వచ్చింది, which is equal to your answer as 11/60, which is equal to in 1 day, and total work days is 5/11 days. Simple concept. Next, A and B can together complete a job in 12 days. A alone can complete it in 24 days. Find the time taken by B to complete. అంటే A and B together in 12 days. అంటే A plus B in 1 day మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే వన్ డే. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు, A alone can complete in 24 days. So A in 1 day is equal to 1/24. ఎందుకంటే ఈ విల్ టేక్ 24 days to complete the job. 1 day అనగానే 1/24. ఇప్పుడు మనకి A plus B in 1 day ఉంది, A in 1 day ఉంది. అంటే B in 1 day కావాలంటే మనకి 1/12 minus 1/24. LCM 24, 2 minus 1, which is equal to 1/24. So B in 1 day is 1/24. Therefore B can complete the job in 24 days. ఇది కూడా ఒక సింపుల్ మోడల్. దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే A plus B లోంచి B మైనస్ చేస్తున్నాం, ఏది వస్తుంది, సారీ A plus B లోంచి ఏది మైనస్ చేస్తున్నాం, మనకి B వస్తుంది. సో దేర్ఫోర్ 1/12 minus 1/24, LCM is 24, 2 minus 1, that is 1/24. ఇది ఆన్సర్ మనకు వస్తుంది. అంటే దీంట్లో మనం సింపుల్గా మనం ఏం చేస్తున్నామంటే ఇద్దరు 1 day వర్క్లోంచి ఒక అతను 1 day వర్క్ మనం మైనస్ చేస్తున్నాము, దాని ప్రకారం మనకి ఇండివిజువల్గా వాడు వర్క్ వచ్చేసింది మనకి 24 days. నెక్స్ట్ క్వశ్చన్, అజయ్ అండ్ బాలా వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ జాబ్ ఇన్ 16 days. అంటే అజయ్ అండ్ బాలా ఇన్ 16 days. అజయ్ alone can complete in 18 days. Both work together for 4 days and then Bala leaves. Find the time taken by Ajay to complete the job. ఇందులో ఏమవుతుందంటే 4 రోజులు ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు. అంటే అజయ్ అండ్ బాలాని A plus B కనుక తీసుకుంటే మనము A and B in 1 day is equal to 1 day ఎంత వచ్చింది 1/16. A and B in 1 day is 1/16. Ajay alone can do in 18 days. అంటే A alone in 1/18 in 1 day. Then both work for 4 days together. అంటే both work for together in 4 days అంటే work done by A and B in 4 days is 4 into 1/16, which is equal to 1/4. అంటే remaining work is 1 minus 1/4, 3/4. ఇది రిమైనింగ్ వర్క్. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోతున్నారు, బాలా లీవ్స్, బాలా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎవరు మిగిలారు, అజయ్ మిగిలాడు. అజయ్ 1 వర్క్ 18 daysలో వర్క్ చేస్తాడు. 3/4 of the work in how many days? So 1 work in 18 days, 3/4 of the work అంటే ఎక్కువ రోజులు పడుతుందా తక్కువ రోజులు పడుతుందా అంటే ఆబ్వియస్గా తక్కువ రోజులు పడాలి. అంటే 3/4 into 18, 2 9 27/2, which is equal to 13.5 days. ఇప్పుడు దీంట్లో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, కొద్దిగా కేర్ఫుల్గా ఆలోచిస్తే A and B in 1 day 1/16, వాళ్ళిద్దరు కలిసి 4 days వర్క్ చేశారు. 4 into 1/16, which is equal to 1/4. రిమైనింగ్ వర్క్ ఈజ్ 1 minus 1/4, which is equal to 3/4. ఈ రిమైనింగ్ వర్క్ ఎవరు కంప్లీట్ చేయాలా, బాలా లీవ్స్ అంటే బాలా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎవరు మిగిలారు, అజయ్ మిగిలాడు. అజయ్ కెన్ డూ 1 work in 18 days. అంటే 1 dayలో ఎంత వర్క్ చేయగలుగుతాడు, 1/18. ఆర్ 1 work in 18 days అంటే 3/4 వర్క్ ఎంత కంప్లీట్ చేస్తాడు అంటే 3/4 into 18, which is equal to 27/2 is equal to 13.5. Straight forward question. Next question. A and B together can complete a job in 12 days. అంటే A and B together in 12 days. B and C can together complete in 20 days. A and C together can complete in 10 days. Find the times taken by A, B, C to complete the job. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఇద్దరిద్దరిది ఇస్తున్నాడు, ఇండివిజువల్గా అనుకోమంటున్నాడు. అంటే A ప్లస్ B ఇన్ 1 డే, A ప్లస్ B ఇన్ 1 డే ఎంత అవుతుంది? 1/12. B ప్లస్ C ఇన్ 1 డే ఎంత అవుతుంది? 1/20. C ప్లస్ A ఇన్ 1 డే ఈజ్ ఈక్వల్ టు 1/10. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకు కావాల్సింది ఇండివిజువల్గా, అంటే 3 యాడ్ చేసుకుందాం. అంటే 2 టైమ్స్ A ప్లస్ B ప్లస్ C ఇన్ 1 డే ఈజ్ ఈక్వల్ టు 1/12 ప్లస్ 1/20 ప్లస్ 1/12. ఇది కొద్దిగా కేర్ఫుల్గా చూసుకోవాలి మనము. A ప్లస్ B ప్లస్ B ప్లస్ C ప్లస్ C ప్లస్ యాడ్ చేసుకుంటే A 2 టైమ్స్ వస్తుంది, B 2 టైమ్స్ వస్తుంది, C 2 టైమ్స్ వస్తుంది. అంటే 2 టైమ్స్ A ప్లస్ B ప్లస్ C 1 డే వరకు అవుతుంది. అది ఈజ్ ఈక్వల్ టు 1/12 ప్లస్ 1/20 ప్లస్ 1/10. ఎల్సిఎం తీసుకుందాం. 60 ఎల్సిఎం వస్తుంది. 5 ప్లస్ 3 ప్లస్ 6, 5 ప్లస్ 3 ప్లస్ 6 విచ్ ఈస్ 8, 8 ప్లస్ 6 14, 14/60. అంటే A ప్లస్ B ప్లస్ C 2 టైమ్స్ 1 డే వర్క్ ఈజ్ 14/60. A ప్లస్ B ప్లస్ C ఇన్ 1 డే అంటే 2తో డివైడ్ చేస్తే 7/60. ఇది మనకు వస్తుంది. ఇప్పుడు మనకి A ఇన్ 1 డే కావాలంటే 7/60 ఈజ్ 3 days మైనస్ B ప్లస్ C మైనస్ చేయాలి 1/20. ఎందుకు? B ప్లస్ C మైనస్ చేస్తే A అలోన్ వస్తుంది మనకి. సో 1/20 మైనస్ చేస్తే 60 ఈజ్ ద ఎల్సిఎం. 7 minus 3 which is 4/60 which is equal to 1/15. అంటే A can complete in 15 days. నెక్స్ట్ B in 1 day కావాలంటే 7/60 మైనస్ C ప్లస్ A అంటే 1/10. ఇది మనం మైనస్ చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 6/60 ఆర్ 1/10 అంటే 10 days. సిమిలర్లీ C in 1 day అంటే మనము A ప్లస్ B మైనస్ చేస్తాము. అంటే 7/60 మైనస్ 1/12, 1/60 మైనస్ 1/12. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే 7 మైనస్ 5 2/60 ఈజ్ ఈక్వల్ టు 1/30. సో విచ్ ఈజ్ 30 days. A వస్తుంది, B వస్తుంది, C వస్తుంది ఇండివిజువల్గా. ఇది ఒకటి ఇంపార్టెంట్ కాన్సెప్టు. A ప్లస్ B ఇన్ 1 డే 1/12, B plus C in 1 day 1/20, C plus A in 1 day 1/10. 2 times A plus B plus C is 1/12 plus 1/20 plus 1/10. యాడ్ చేసుకుంటే మనకి 14/60 వస్తుంది which is 2 times A plus B plus C is 1 day work. A plus B plus C in 1 day is equal to 7/60. సో నౌ దాని తర్వాత మనకి A in 1 day కావాలంటే A plus B plus C 1 day వర్క్లో నుంచి B and C మైనస్ చేస్తున్నాం. అంటే ఏం చేస్తున్నాము? 7/60 మైనస్ 1/20. ఎల్సిఎం తీసుకుంటే 60, 7 మైనస్ 3 4/16 విచ్ ఈజ్ ఈక్వల్ టు 150. అదేవిధంగా B and C వర్క్ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని బేసిస్ మీద కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్. P and Q టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ జాబ్ ఇన్ 12 days. Q and R కెన్ కంప్లీట్ ఇన్ 15 days. P and R worked for 3 days and then R leaves. In how many days can P and Q complete the remaining work? P and Q in 12 days, Q and R can do in 15 days. So P and R work together for 3 days. అయితే దీంట్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ ఉంది. ఈ క్వశ్చన్ ఇన్కంప్లీట్ ఉంది ఎందుకంటే P and R 1 day వర్క్ దీంట్లో ఇవ్వలేదు. అందు గురించి ఈ క్వశ్చన్ని మనం ఇగ్నోర్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్. A can complete a job in 16 days. He started the work and after 4 days B joined him. They completed the job in 4 more days. Find the number of days in which B can alone complete the job. అంటే A can complete a job in 16 days. అంటే A in 1 day ఎంత వస్తుంది? A in 1 day 1/16. Now he worked for how many days? ఎన్ని రోజులు పని చేసిండు? 4 days. అంటే A in 4 days 4/16 or
1/4. Remaining work 1 minus 1/4 3/4. ఈ రిమైనింగ్ వర్క్ ఎవరు చేశారు? A and B కంప్లీట్ చేస్తున్నారు. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు? 4 daysలో. దే కంప్లీటెడ్ ద జాబ్ ఇన్ 4 more days. దట్ మీన్స్ 3/4 of the work they completed in how many days? 4 days. One work they will complete in how many days? One work they will complete in how many days? అంటే one work అంటే 3/4 4 days అంటే one work it should be more days. So 4/3 into 4 which is 16/3 days. అంటే A and B together can complete in 16 days. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? B alone in 1 day. అంటే ఇప్పుడు మనకి B alone in 1 day అంటే A plus B in 1 day కావాలి. is 3/16. A in 1 day ఎంత? 1/16. So B in 1 day is 3/16 minus 1/16 which is 2/16 is equal to 1/8. So therefore B in 1 day is nothing but 1/8. So therefore B can complete the job in 8 days. దీని ఒక్కసారి మళ్ళీ చూద్దాం. A can do in 1 day 1/16. వాడు ఒక 4 days వర్క్ చేశాడు. 4 into 1/16 is equal to 1/4. రిమైనింగ్ వర్క్ ఎంత అవుతుంది? 3/4. ఈ 3/4 ఆఫ్ ద వర్క్ని ఇద్దరు కలిసి 4 daysలో కంప్లీట్ చేస్తున్నారు. వన్ వర్క్ ఎంత టైం పడుతుంది క్యాలిక్యులేట్ చేస్తే 16/3 days వస్తుంది. అంటే A and B in 1 day ఎంత వస్తుంది? 3/16. A in 1 day 1/16. B in 1 day కావాలంటే 3/16 minus 1/16 which is equal to 2/16 or which is 1/8. So B in 1 day is 1/8. So B can complete the work in 8 days. Next question. P and Q together can complete a job in 14 2/5 days. Q and R together can complete it in 10/4. P and R can together complete in 60 days. Find the time taken by each of them to complete the job. ఇది సేమ్ క్వశ్చన్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. అయినా కూడా ఇంకొకసారి ఇట్లాంటి క్వశ్చన్ మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. P and Q can complete in 14 2/5 days. అంటే 14 దాని మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకుంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా 72/5. సో P and Q in 1 day. P and Q in 1 day is equal to how much? 72/5 which is nothing but 5/72. The next. Q and R can complete in 4/7 days అంటే ఎంత? 74/7. So P and R in 1 day is equal to this is 74/7 or 7/74. Next R and P in 1 day is equal to 1/16. దీంట్లో ఏంటంటే మెయిన్ ఏంటంటే క్యాలిక్యులేషన్ కూడా ఉంటాయి. ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్యాలిక్యులేషన్ కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో క్యాలిక్యులేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు నౌ 2 times P plus Q plus R in 1 day is equal to 5/72 plus 7/74 plus 1/16. ఇప్పుడు దీంట్లో క్యాలిక్యులేషన్ అనేది వర్స్ట్ క్యాలిక్యులేషన్. అంటే ఇట్లాంటి లెక్క నిజంగా ఎగ్జామ్లో చేయాలంటే ఈ మొత్తానికి LCM తీసుకుని చేయడం అనేది చాలా లెంతీగా ఉంటుంది. అంటే ఇట్లాంటి క్వశ్చన్ మనం వచ్చినప్పుడు ఏం చేయాలంటే బేసిక్గా ఇది వదిలిపెట్టేసేయాలా, లేదంటే ఆన్సర్ నుంచి మనం ఏమైనా వెరిఫై చేసుకోవడానికి ట్రై చేస్తే మనం చేయాలి. దీంట్లో ఏం డిఫికల్టీ ఏం లేదు, ఓన్లీ క్యాలిక్యులేషనే ఉంటుంది అంతే. ఇప్పుడు దీంట్లో నుంచి ఇండివిజువల్గా 2 times వచ్చింది కాబట్టి మనం 1/2 చేసుకుని ఒక్కొక్కటి మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం. ఇది మనకు ఆన్సర్ వస్తుంది. ఇది మనకు రావాల్సిన క్వశ్చన్. Next question. To complete a job, P takes half as long as Q and R together. Q takes 8 times as long as P and R together. All the three together can complete the job in 23/3 days. Find the time taken by each of P and Q R. Similar question, కాకపోతే ఇది కొద్దిగా క్యాలిక్యులేషన్ లెంతీ ఉంటుంది. దీన్ని మనం స్కిప్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. 10 boys or 20 girls can complete a job in 10 days. Find the time taken by 10 boys and 20 girls to complete it. ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మళ్ళీ 10 boys is equal to 20 girls. ఇది మనం అర్థం చేసుకోవాలి.
కెన్ కంప్లీట్ ద జాబ్ ఇన్ 10 days. అంటే మనం టోటల్గా బాయ్స్ కన్నా తీసుకోవాలి లేదా టోటల్గా గర్ల్స్ అన్న తీసుకోవాలి. ఇప్పుడు 10 బాయ్స్ అంటే మనం ఓన్లీ బాయ్స్ తీసుకుని డేస్ తీసుకుందాం. అంటే 10 బాయ్స్ కెన్ కంప్లీట్ ఇన్ 20 days. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 10 బాయ్స్ అండ్ 20 గర్ల్స్. ఈ గర్ల్స్ని కూడా బాయ్స్లో చేంజ్ చేసుకుందాం. అంటే ఏమవుతుంది? 20 గర్ల్స్ ఇస్ ఈక్వల్ 10 బాయ్స్. అంటే టోటల్ బాయ్స్ మనకి ఎంత అవుతున్నారు? 20 అవుతున్నారు. సో కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్? ఇది క్వశ్చన్. అంటే 10 బాయ్స్ 20 days అంటే 20 బాయ్స్ మోర్ డేస్ ఆర్ లెస్ డేస్? ఆటోమేటికలీ లెస్ డేస్. అంటే ఏమవుతుంది? 10/20 ఇంటూ 20 క్యాన్సిల్ అయింది. 10 days మనకి ఇది ఆన్సర్ వస్తుంది. ఇది క్వశ్చన్. ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే మనం చేసిన సింపుల్గా ఒక లాజిక్ ఏంటంటే బాయ్స్ గర్ల్స్ విడివిడిగా ఇచ్చాడు. అంటే వాళ్ళ కెపాసిటీస్ మెజర్ చేస్తున్నాడు. అంటే 10 బాయ్స్ వర్క్ చేసే వర్క్ అంటే 20 గర్ల్స్ చేసే వర్క్ ఈక్వల్ అంటున్నాడు. అంటే మనం ఏం చేస్తున్నాము? బాయ్స్ అండ్ గర్ల్స్ కంబైన్ కావాలి కాబట్టి బాయ్స్ని గర్ల్స్లో మార్చుకోవచ్చు, గర్ల్స్ని బాయ్స్లో మార్చుకోవచ్చు. సేమ్ ఆన్సర్ మనకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. If there are 4 more men in a work force, they will take 8 days less to complete a job. Instead, if there are 8 men more in it, they will take 12 days less to complete the job. Find the ratio of the men and the time they take in days to complete it. 4 more men, that means what? 4 more men అంటే number of men x అయితే ఇప్పుడు x plus 4 అవుతుంది. అది the days will be taken 8 days less to complete the job. అంటే 4 more men అనగానే మనం ఏం రాస్తున్నామంటే x మనము మెన్ అనుకుంటున్నాము. 4 more men అంటే x plus 4. డేస్ y అనుకుంటే దే విల్ టేక్ 8 days లెస్ y minus 8. ఇది అవుతుంది. ఇన్స్టెడ్ ఇఫ్ దెర్ ఆర్ 8 men more x plus 8, then they will take 12 days less. అంటే ఏమవుతుంది? y minus 10. ఇప్పుడు వీడు ఏమంటాడు? ఫైండ్ ద రేషియో ఆఫ్ ద మెన్ అండ్ ద టైం టేకెన్ టు కంప్లీట్ ఇన్ డేస్. దీనికి సింపుల్గా ఏంటంటే మనం ఒక రేషియో ప్రపోర్షన్తో డివైడ్ చేసేసుకుంటే అంతే, క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకి ఎక్స్ అండ్ వై రేషియో వచ్చేస్తుంది. మనకి సింపుల్గా మనం ఏంటంటే దీంట్లో వాడు ఇచ్చిన రేషియోని యాజ్ డేస్గా మనం వాడుకుంటున్నాం. అది నెక్స్ట్ క్వశ్చన్. 3 men and 4 women can complete a job in 10 days. అంటే 3 men and 4 women can complete a job in 10 days. 24 men and 2 women can complete it in 2 days. Find the time taken by 11 men and 3 women to complete it. ఇది కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది కానీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 3 men plus 4 women can complete a job in 10 days. Next, 24 men and 2 women can complete the job in 2 days. Find the time taken by 11 men and 3 women. ఈ క్వశ్చన్ మనం కేర్ఫుల్గా అనాలిసిస్ చేస్తే 3 men and 4 women in 10 days. 24 men and 2 women, 24 men and 2 women in 2 days. Find the time taken by 11 men and 3 women to complete. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే వీళ్ళు 10 daysలో వర్క్ చేస్తున్నారు. 3 men and 4 women 10 daysలో చేసేది వర్క్ని 24 men and 2 women can complete in 2 days. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళ మధ్యలో ఒక రిలేషన్ పట్టుకురావాలి మనం. అంటే మెన్ అండ్ ఉమెన్ మధ్యలో రిలేషన్ పట్టుకురావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 daysని మనం 5 daysలో కన్వర్ట్ చేసుకున్నా లేకపోతే 2 daysలో కన్వర్ట్ చేసుకున్నా తర్వాత లేదంటే 2 daysని మనము 10 daysగా కన్వర్ట్ చేయాలంటే మనుషుల్ని తక్కువ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 3 men and 4 women in 10 days, 24 men and 2 women in 2 days. వీళ్ళ మధ్యలో మనం ఒక రిలేషన్ పట్టుకురావాలి. రిలేషన్ పట్టుకురావాలంటే ఏంటంటే వీళ్ళ వర్క్ని ఈక్వల్ చేసుకోవాలి. 3 men and 4 women in 1 day is 1/10,
24 men and 2 women in 2 days in 1 day is nothing but half. Find the time taken by 11 men and 3 women. ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాలంటే ఈక్వల్గా తీసుకురావాలంటే దీన్ని మనం 8తో మల్టిప్లై చేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇప్పుడు 8 men and 2 women దీన్ని మనం రిలేషన్ కంపేర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 1 డేలో 1 వర్క్, దీన్ని మనము స్కిప్ చేద్దాం ఈ క్వశ్చన్ని, ఇది మనం ఈ లెవెల్లో కొద్దిగా ఎక్కువ అవుతుంది. విల్ గో టు నెక్స్ట్ ప్రాబ్లం. Next question. Sita can complete a job in 6 working hours, 6 days, working 8 hours a day. Geeta can complete it in 3 days, working 12 hours a day. In how many days can they together complete it, working 4 hours a day? Sita can complete a job in 6 days, working 8 hours a day. And Geeta can complete it in 3 days, working 12 hours a day. In how many days can they work it? Then can they do it together? ఇది కూడా మనకు కొద్దిగా అవుట్ ఆఫ్ స్కోప్ అవుతుంది, దీన్ని కూడా మనం స్కిప్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. P and Q can complete a job in 20 days and 30 days respectively. P started it and after working for 10 days, Q joined. In how many days can they complete the remaining work? P and Q can complete the job in 20 days and 30 days respectively. So, P in 1 day 1/20, Q in 1 day 1/30. P started the work and worked for 10 days. So, P in 10 days is equal to 10/20 is equal to half. This is half. Remaining work is half, 1 minus 1/2, which is half. So, Q joined, in how many days they will complete the work? అంటే ఇప్పుడు నౌ P plus Q in 1 day మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. P plus Q in 1 day ఏమవుతుంది? 1/20 plus 1/30. LCM తీసుకుంటే 60, 3 plus 2, 5/60 which is equal to 1/12. అంటే P and Q 12 daysలో కంప్లీట్ చేస్తారు. అంటే P and Q 1 వర్క్ 12 daysలో కంప్లీట్ చేస్తే హాఫ్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? సో హాఫ్ వర్క్ అంటే తక్కువ టైం పట్టాలి. అంటే 1/2 into 12 is equal to 6 days. ఒకసారి ఇది క్యాలిక్యులేట్ చేసి చూడండి మళ్ళీ ఒకసారి. P and Q can complete a job in 20 days and 30 days respectively. P started it and after 10 days Q joined. In how many days they will complete the remaining work? ఇప్పుడు P and Q 20 days 30 days అంటే ఫస్ట్ P స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి P వర్క్డ్ ఇన్ 10 days అంటే 10 daysలో ఎంత వర్క్ చేస్తాడు? 1 dayలో 1/20, 10 daysలో 10 into 1/20 which is equal to half work. Remaining work is half. Now P and Q should together complete it. So 1/20 plus 1/30 which is equal to 3 plus 2/60 which is equal to 5/60 or 1/12. అంటే P and Q together ఒక 12 రోజుల వర్క్ కంప్లీట్ చేయగలరు. 1 వర్క్ 12 రోజులు అయితే హాఫ్ వర్క్ ఎన్ని రోజులు అవుతుంది? అంటే 1/2 into 12 is equal to 6 days. కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ 6 daysలో కంప్లీట్ అవుతుంది. ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. A contractor decided to complete a job in 30 days for which he employed 20 men in the beginning. After 10 days, he realized that the job could not be completed on time. Hence he completed the job on time. Find the number of extra days it would have taken to complete the job if additional men were not employed. ఇందులో ఏంటంటే టోటల్ 30 days అనుకున్నాడు అండ్ 20 men ఉన్నారు బిగినింగ్. అంటే టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ మనం తీసుకుంటే 30 into 20 6600 అవుతుంది. ఆఫ్టర్ 10 days he realized that the job could not be completed on time. Hence he completed the job on time. Find the number of extra days it would have taken to complete the job if additional men were not employed. మనం దీంట్లో సింపుల్గా ఏంటంటే టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ తీసుకోవాలి. అంటే 30 days 20 men అంటే ఒక్కొక్క మెన్ ఒక రోజు ఒక యూనిట్ వర్క్ చేసుకుంటే 30 into 20 600 యూనిట్స్ వర్క్ అవుతుంది. అంటే ఇంత వర్క్ చేయాల్సింది. అంటే వర్క్ ఎక్కువ ఉన్నా కూడా నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ వర్క్ తక్కువ అవుతున్నాయి. అందుగురించి ఏంటంటే మెన్ ఏం చేయాలి? ఆఫ్టర్ 10 days ఏమవుతుంది? జాబ్ కంప్లీట్ కాలేదు అంటే ఏంటి? నంబర్ ఆఫ్ మెన్ ఎక్కువ పెట్టాలి. ఈ క్వశ్చన్ కూడా మనకి అవుట్ ఆఫ్ స్కోప్ వెళ్తుంది, దీన్ని మనము వదిలేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్.
A and B together can complete a job in 18 days and 36 days respectively. They work on alternate days. If A is starting the job, in how many days will the job be completed? So ఇక్కడ ఏమవుతుందంటే A and B can complete a job in 18 days and 36 days respectively. They work on alternate days. అంటే alternate days వర్క్ చేస్తున్నారంటే ఒకరోజు ఏ వర్క్ చేస్తే ఒకరోజు బి వర్క్ చేస్తాడు, నెక్స్ట్ డే మళ్ళీ ఏ వర్క్ చేస్తాడు, ఆ తర్వాత బి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఏ వర్క్ చేస్తాడు, ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. అంటే ఒకరోజు ఏ వర్క్ చేస్తాడో ఒకరోజు బి వర్క్ చేస్తాడు. సో ఏ ఇన్ 1 డే ఏమవుతుంది 1/18. బి ఇన్ 1 డే 1/36 అవుతుంది. అంటే వీళ్ళు ఆల్టర్నేట్ వర్క్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరు వర్క్ చేస్తే 2 days టైం అవుతుంది, కానీ వర్క్ మటుకు 1 day వర్క్ అవుతుంది. అంటే ఇన్ 2 days టైం వర్క్ డన్ విల్ బి 1/18 ప్లస్ 1/36. ఇది వర్క్ డన్ ఇన్ 2 days అవుతుంది. అంటే దీంట్లో ఏ వర్క్ చేసేది 1 day, బి వర్క్ చేసేది 1 day, ఇద్దరు కలిపి 1 day వర్క్ చేసిన తర్వాత 2 daysలో ఎంత వర్క్ కంప్లీట్ అవుతుందంటే 36 LCM 2 + 1 = 3/36 or 1/12. అంటే 2 daysలో 1/12 వర్క్ అవుతుంది. దీన్ని మనం చేసుకుంటూ పోతుంటే ఎన్ని టర్న్స్ అవుతుంది మనం చేసుకుందాం. అంటే 4 days కనుక చేస్తే 1/12 + 1/12 = 1/6. నెక్స్ట్ 6 days చేస్తే 1/12 + 1/12 + 1/12 = 3/12 or 1/4. నెక్స్ట్ 8 days వర్క్ చేస్తే 1/12 + 1/12 + 1/12 + 1/12 = 4/12 = 1/3 of the work. ఈ రకంగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతుంటే ఇది యాక్చువల్గా 12 × 1/12 కనుక అయితే మనకు 1 అవుతుంది. అంటే 1 వర్క్ కంప్లీట్ కావాలి. 12 అంటే ఏంటి, 12 × 4 12 × 2 24 days మనకు వర్కౌట్ అవుతుంది. అంటే యాక్చువల్గా 2 days వర్క్ చేస్తే 1/12 అవుతుంది, 4 days వర్క్ చేస్తే 1/6 అవుతుంది, 6 days వర్క్ చేస్తే 1/4 అవుతుంది, 8 days వర్క్ చేస్తే 1/3. ఈ రకంగా మనం యాడ్ చేసుకుంటూ పోతుంటే టోటల్ 1 వర్క్ కావడానికి 1/12 × 12 కావాలి. అంటే 12 అంటే 12 టర్న్స్. అంటే ఈచ్ టర్న్ ఈజ్ ఫర్ 2 days. అంటే 12 × 2 24 days టోటల్ వర్క్ మనకు పడుతుంది టైం. నెక్స్ట్ క్వశ్చన్. P and Q together can complete a job in 8 days and 60 days respectively. They work on alternate days starting with Q the job. In how many days will the job be completed? Similar to the last question, కిందటి క్వశ్చన్ లాగానే దీన్ని కూడా మళ్ళీ ఒకసారి మనం చేసుకుంటూ కూడా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు P and Q ఇన్ 1 day ఎంత అవుతుంది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే P + Q ఇన్ 2 days ఎంత అవుతుంది 1/8 + 1/16. ఇది 16 LCM. ఇది ఏమవుతుంది 2 + 1 = 3/16. 3/16 of the work in 1 day అవుతుంది, సారీ ఇన్ 2 days అవుతుంది. ఇప్పుడు 4 days అవుతే 6/16, 6 days అవుతే 6 days అంటే 3 times 9/16, 8 days అయితే 12/16, 10 days అవుతే ఇంటూ 15/16, 12 days కనుక అయితే కంప్లీట్ అయిపోతుంది వర్క్. అందుగురించి మనం ఏం చేస్తున్నాము 6 turns కనుక తీసుకుంటే 6 × 3 18 అవుతుంది. 6 turns తీసుకోలేము. 5 turns కనుక తీసుకుంటే 10 daysలో ఎంత వర్క్ అవుతుంది అంటే 5 × 3/16 which is 15/16 కంప్లీట్ అవుతుంది. ఈ తర్వాత నెక్స్ట్ మనకు మిగిలిన వర్క్ ఏంటంటే 1/16. ఈ 1/16 ఇక్కడ ఏంటంటే క్వశ్చన్లో ఏంటంటే ఫస్ట్ క్యూ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈ రిమైనింగ్ 1/16 వరకు క్యూ చేయాలి. క్యూ 1 వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తాడు 1/8, అంటే 1/8 ఆఫ్ ద వర్క్ ఇన్ 1 డేలో చేస్తాడు. 1/16 ఆఫ్ ద వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తాడు
and it will be equal to half day. So therefore total ఎన్ని టర్న్స్ అని ఇక్కడ 10 days plus half అంటే it will be equal to 10.5 days. ఒక్కసారి మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఏ అండ్ బి ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తున్నాడు. సారీ, ఏ అండ్ బి బదులు ఇక్కడ పిఎన్క్యూ ఇచ్చాడు. పిఎన్క్యూ ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తున్నాడు. పిఎన్క్యూ కనుక ఇద్దరు ఒక్కొక్క రోజు వర్క్ చేస్తే 2 days టైం అవుతుంది. టోటల్ వర్క్ కంప్లీట్ అయింది 2 + 1/16 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/16 అవుతుంది. వీళ్ళు 2 days వర్క్ చేస్తే 3/16 వర్క్ చేస్తున్నారు. అంటే 4 days వర్క్ చేస్తే 6/16 అవుతుంది. 6 days వర్క్ చేస్తే 9/16 అవుతుంది. 8 days వర్క్ చేస్తే 12/16 అవుతుంది. అదే కనుక 10 days వర్క్ చేస్తే 5 × 3/16 15/16 అవుతుంది. అంటే రిమైనింగ్ వర్క్ 1/16. అంటే ఈ రిమైనింగ్ వర్క్ ఇద్దరు కలిసి వచ్చి కంప్లీట్ చేస్తే అయిపోతుంది. అందుగురించి ఏంటి, ఓన్లీ నెక్స్ట్ క్యూ ఒకటే వర్క్ చేయాలి. క్యూ వర్క్ చేయాలంటే, సారీ ఇది మనం పీ తీసుకున్నాము, క్యూ వర్క్ చేయాలంటే క్యూ కెన్ వర్క్ ఇన్ 1 day 1/16. అంటే ఈ 1/16 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయడానికి 1 day పడుతుంది. అంటే 10 + 1 ఈజ్ ఈక్వల్ టు 11 days ఆన్సర్ మనకు వస్తుంది. దిస్ ఇస్ ది క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. ABC can complete a job in 4 days, 5 days and 6 days respectively. They work together and complete it. If their total wage is 3700, find A's wage. ఇప్పుడు దీంట్లో మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాము. వేజెస్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే వాళ్ళ 1 day కెపాసిటీ తోటే డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే టోటల్ అమౌంట్ వాళ్ళకి వచ్చింది 3700. కెపాసిటీస్ ఆఫ్ వర్క్ ఏంటంటే 1/4 = 1/5 = 1/6. ఇది మనకు వచ్చినది. ఎల్సిఎం తీసుకుంటే 60 ఈజ్ ద ఎల్సిఎం. ఇప్పుడు 15 = 12 = 10 అంటే 15 = 12 = 10 రేషియోలో మనకు డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏకి ఎంత వస్తుందంటే ఏ షేర్ ఇస్ 15 బై టోటల్ షేర్ ఇస్ 25 37 ఇంటూ టోటల్ అమౌంట్ ఎంత 3700. సో ఈ 3700 టైమ్స్ ఇది క్యాలిక్యులేట్ అవుతుంది. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 1500. సో ఏ విల్ గెట్ 1500. బీకి ఎంత వస్తుందంటే 12/37 ఇంటూ 3700 విచ్ ఇస్ ఈక్వల్ టు 100 విచ్ ఇస్ ఈక్వల్ టు 1200. నెక్స్ట్ సికి ఎంత వస్తుందంటే 10/37 ఇంటూ 3700 విచ్ ఇస్ ఈక్వల్ టు 1000. ఈ లెక్క ఒకసారి మళ్ళీ ఒకసారి వినండి. A can do a work in 4 days, B can do in 8 days, B can do in 5 days and C can do in 6 days. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక వర్క్ కంప్లీట్ చేస్తే వీళ్ళకి 3700 రూపీస్ అమౌంట్ వచ్చింది. దీన్ని ఎట్లా డివైడ్ చేసుకోవాలి? మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి డిస్కస్ చేసాము. దీంట్లో ఏంటంటే ఏ ఒకవేళ 4 daysలో వర్క్ చేయగలిగితే 1 dayలో 1/4 చేస్తాడు. బి 5 daysలో చేస్తే బి 1 day 1/5 చేస్తాడు. సి 1/6 చేస్తాడు. వీళ్ళ రేషియో కనుక తీసుకుంటే 15 = 12 = 10 వస్తుంది. వీళ్ళ అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు వాళ్ళ 1 day కెపాసిటీ రేషియోస్ తోటి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఏ ఈజ్ గోయింగ్ టు గెట్ 100 అండ్ బి ఈజ్ గోయింగ్ టు గెట్ ఏ ఈజ్ గోయింగ్ టు గెట్ 1500 అండ్ బి 1200 అండ్ సి 1000. మొత్తం యాడ్ చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 3700 వస్తుంది. మనము ఇప్పటివరకు డిస్కస్ చేసిన క్వశ్చన్స్ కాన్సెప్ట్ కనుక మనం తీసుకుంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే మనము డిస్ట్రిబ్యూట్ చేసింది ఏంటంటే ఓన్లీ 1 day వర్క్ తోటే మనం మొత్తం క్వశ్చన్స్ చేయగలుగుతున్నాం. దీంట్లో కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఏమీ లేవు, సింపుల్ క్వశ్చన్సే. దీంట్లో కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ మనం చేయాలంటే దీన్నే కాన్సెప్ట్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్స్టెండ్ చేయడానికి ఏంటంటే సింపుల్ లాజిక్ మనం వాడేది ఏంటంటే ఒక 1 day వర్క్ కానీ 1 unit వర్క్ కానీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే మనం ఏంటంటే ఒక 10 daysలో వర్క్ కంప్లీట్ చేస్తున్నామంటే ఎవ్రీడే సేమ్ వర్క్ మనం కంప్లీట్ చేస్తాము. అదే రకంగా వేజెస్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి. ఈ 2 కాన్సెప్ట్స్ మాత్రమే మనం వాడాము ఈ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయడానికి. ఇదే కాన్సెప్ట్స్ మీద మనం ఇంకొన్ని క్వశ్చన్స్ మనము నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేయొచ్చు. ఈలోగా మనం ఓన్లీ ఒక మన పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ టైం కన్జ్యూమింగ్ కంటే ఎక్కువైన క్వశ్చన్స్ కనుక మనకు వస్తే ఆ టైం లోపల మనం చేయలేకపోతే దాన్ని మనము వదిలేయటం నేర్చుకోవాలా. లేదంటే ఆన్సర్ నుంచి వెరిఫై చేయడానికి ఎప్పుడన్నా ఒక్కొక్కసారి అవకాశం ఉంది. జనరల్గా ఏంటంటే ఇది అందరూ చేస్తారు కాబట్టి ఆన్సర్ నుంచి వెరిఫై చేసే క్వశ్చన్స్ వాళ్ళు ఇవ్వకుండానే ఉంటారు. మనం ఓన్లీ డిఫికల్ట్ క్వశ్చన్ అంటే అది డిఫికల్ట్ క్వశ్చన్ కింద రాదు, టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్ వస్తుంది. ఆ టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టడం అనేది ఉత్తమమైన పని. వీ విల్ కంటిన్యూ
time and work in the next class. Thank you.